అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే టమాటా మెంతి కూర ఏ విధంగా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం అండి. నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా అత్తయ్యగారు చేసి పెడతారనమాట. చాలా బాగా చేస్తారు. అందుకే ఈసారి కూడా చేశారనమాట. ఇప్పుడు వీడియో చేద్దామని నేను ఇలా చేస్తున్నానండి. ఇక్కడ టమాటాలు ఉన్నాయి కదండి, ఇవి నాటు టమాటా అండి. చాలా టేస్టీగా పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట. తెలంగాణలో అయితే ఈ కర్రీ చాలా ఫేమస్ అని అనొచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 కేజీ టమాటాలు తీసుకున్నాను. అలాగే ఒక కట్ట మెంతికూర తీసుకున్నానండి. కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. ఒక ఆనియన్ కూడా తీసుకొని శుభ్రంగా కడిగేసానండి. అన్నీ కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసేయాలండి. చూసారు కదా, ఈ విధంగా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 కేజీ తీసుకుంటున్నాను కాబట్టి మెంతి కూర 1 కట్ట తీసుకుంటున్నానండి. మీరు తక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే కొంచెం తీసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో కరికి సరిపడా ఆయిల్ పోసేయండి. ఇందులో తాలింపు గింజలు కానీ అలాంటివి ఏమి వేయకండి. అవి వేస్తే వాళ్ళ టేస్ట్ వేరేగా ఉంటుందన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా మాత్రమే చేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారు కదా, ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసేయండి. గోల్డెన్ ఫ్లేవర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలండి. ఇలా కొంచెం గోల్డెన్ ఫ్లేవర్ వస్తుంది కదా, అప్పుడు మనం ముందుగా మెంతికూర కడిగి పెట్టుకున్నాం కదండి, కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేయండి. మెంతికూర బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే, ఎందుకంటే చేదు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై అవుతూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ వీడియోలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా చేసుకోండి, సరిపోతుంది. బాగుంది కదా. ఈ విధంగా అందులో కొంచెం పసుపు వేసేయండి. ఇక్కడ కారం అయితే వేయాల్సిన అవసరం లేదండి, నేను తర్వాత చెప్తాను. చూసారు కదా, ఇలా కొంచెం పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు కూడా ఇందులో వేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు ఎందుకు వేస్తున్నామనంటే మనకి ఇక్కడ మేము మిర్చి కొంచెం వేసాం కాబట్టి కొంచెం కారం వేస్తున్నాం అనమాట. అలాగే సాల్ట్ కూడా ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత సాల్ట్ వేసామనుకోండి, అప్పుడు మనకి టమాటాలు అనేవి చాలా త్వరగా ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే టమాటాలు వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు ఒక 10 మినిట్స్ బాగా క్యాప్ పెట్టేసి బాగా ఉడికించండి. 10 మినిట్స్ వరకు అసలు కలపకండి. ఎందుకంటే మనం 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసామంటే చూడండి, మొత్తం టమాటాలు ఉడికిపోయాయి కదా, వాటర్ కూడా అదే వచ్చేస్తుంది అనమాట. మనం వాటర్ పోయాల్సిన అవసరమే లేదండి. సూప్ చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఈ కర్రీ అయితే. చూసారు కదా, కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం రొట్టెలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ తినండి. రైస్లో అయితే చాలా బాగుంటుందండి. నేనైతే చాలా తింటాను రైస్ ఈ కర్రీ వండినప్పుడు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు చేయని వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. బాయ్.